హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డ్రై వేస్ట్, పొడి చెత్త, హానికారక చెత్త గురించి మాట్లాడుకుందాం. డ్రై వేస్ట్ అంటే ఏమేమి వస్తాయంటే పేపర్ వేస్ట్, ప్లాస్టిక్ బాటిల్స్ వేస్ట్, కూల్ డ్రింక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, ప్రసాదం తీసుకునే ప్లేట్స్ ఉంటాయి కదండి, అవి, మిల్క్, కర్డ్ ప్యాకెట్ కవర్స్, చిప్స్ ప్యాకెట్స్ కవర్స్, గ్రాసరీస్ అంటే పప్పులు ఉప్పులు తెచ్చుకుంటారు కదండి కవర్స్లో, అవన్నీ. సో అవన్నీ డ్రై వేస్ట్ కిందకు వస్తాయి. లైక్ షాంపూ బాటిల్స్ అన్నీ. సో అవన్నీ పొడి చెత్త కిందకు వస్తాయండి. హ్యాజరస్ వేస్ట్ ఆర్ హానికారక చెత్త అంటే డైపర్స్, శానిటరీ నాప్కిన్స్, ఐరన్ వేస్ట్, గ్లాస్ ముక్కలు పగిలిపోతే గ్లాస్ వేస్ట్ వస్తుంది కానీ గ్లాస్ అది ట్యాబ్లెట్స్ అంటే మెడిసిన్ ట్యాబ్లెట్స్, అండ్ ఈ వేస్ట్ అంటే బ్యాటరీస్, ఫోన్స్, ఛార్జర్స్, ఇవన్నీ హానికారక చెత్త కింద వస్తాయి. ఇవన్నీ సపరేట్గా పెట్టుకోండి. సో ఇవి రెండు సపరేట్ చేసిస్తే మున్సిపల్ వర్కర్స్కి వాళ్ళు రీసైకిల్ ప్లాంట్స్కి పంపించడానికి ఈజీగా ఉంటుంది. సో నా ప్రీవియస్ వీడియోలో మీకు తడి చెత్త ఏంటో చెప్పాను, అది కూడా చూసి ఆ రకంగా తడి చెత్తని, పొడి చెత్తని, హానికారక చెత్తని మూడింటిని సపరేట్గా చేసుకొని మున్సిపల్ వర్కర్స్కి ఇవ్వండి. సో మన సైడ్ సెగ్రిగేట్ చేస్తే చెత్త ఒక 2 to 5 minutes పడుతుందండి. అదే మున్సిపల్ వర్కర్స్కి ఇస్తే వాళ్ళకి చాలా ఎఫర్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. మన అపార్ట్మెంట్లో చెత్త అంతా ఒకే దాంట్లో వేసుకుంటారు వాళ్ళు, ఒకే బ్యాగ్లో. అలాగే ఒక స్ట్రీట్కి ఒక మున్సిపల్ వర్కర్ ఉండొచ్చు. సో ఈ స్ట్రీట్ అంతా చెత్త తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ డంప్ చేసి అక్కడ సెగ్రిగేట్ చేయడం అనే దానికి వాళ్ళకి చాలా ఎఫర్ట్స్ పడుతుంది. వాళ్ళు సరిగ్గా చేయకపోవచ్చు. అందుకని మన సైడే మనం చేస్తే మనకి ఒక్క రోజులో ఒక 5 minutes పడుతుందండి, అంతే. అది వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది సెగ్రిగేషన్కి, అండ్ ఎన్వైరన్మెంట్కి కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో ప్లీజ్ ఫాలో దిస్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.